మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం బడా స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి తిరిగి భారత్లో అడుగుపెట్టాడు. మారిషస్ నుంచి ఢిల్లీకి చేరుకున్న పోలీసుల స్పెషల్ టీం మధ్యాహ్నంలోగా అతన్ని హైదరాబాద్కు తీసుకురానుంది. మారిషస్ కోర్టు రిమాండ్లో ఉన్న గంగిరెడ్డిని ఏపీసీఐడీ చీఫ్ ద్వారకా తిరుమలరావు నేతృత్వంలోని బృందం వెంటబెట్టుకుని తీసుకొస్తోంది. మారిషస్ కోర్టులో అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించిన స్పెషల్ టీం ఈ స్మగ్లింగ్ డాన్ను తీసుకొచ్చింది. 100 కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి గంగిరెడ్డిపై కర్నూలు, కడప, చిత్తూరు, హైదరాబాదులో కేసులున్నాయి. కడప జిల్లాకు చెందిన ఈ అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ఏడాదిన్నరగా విదేశాల్లో తలదాచుకున్నాడు. 2003లో అప్పటి సీఎం చంద్రబాబుపై హత్యాయత్నం చేసిన గంగిరెడ్డిపై ఆరోపణలున్నాయి. గతేడాది ఏప్రిల్లో ఎర్రచందనం కేసులో కర్నూలు పోలీసులకు పట్టుబడ్డాడు. మే 16న బెయిల్పై బయటకొచ్చి ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగానే తప్పుడు డాక్యుమెంట్లతో పాస్పోర్ట్ తీసుకుని మే 18న విదేశాలకు పారిపోయాడు. దీంతో కర్నూలు పోలీసులు గంగిరెడ్డిపై లుకౌట్ నోటీసులు ఇచ్చి తర్వాత రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. రెడ్ కార్నర్ నోటీసు దెబ్బకు మారిషస్ నుంచి పారిపోయేందుకు గంగిరెడ్డి ప్రయత్నించాడు. అనూహ్యంగా పోర్ట్ లూయిస్ విమానాశ్రయంలో అక్కడి పోలీసులకు చిక్కగా అరెస్ట్ చేసి ఏపీ పోలీసులకు సమాచారం అందించారు. కడప జిల్లా పొల్లంపేట మండలం మల్లేవారిపల్లెకి చెందిన గంగిరెడ్డి గత 15 ఏళ్లుగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నాడు. అయితే 2013 వరకు ఇతడిపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 2013లో మాత్రం రాజంపేట పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. గతేడాది కర్నూలు జిల్లా డోన్ పరిధిలోని వెల్దుర్తి వద్ద 3000 ఎర్రచందనం దొంగలు బయటపడ్డాయి. దాని సూత్రధారి గంగిరెడ్డినని తేలింది. ఆళ్లగడ్డ ప్రాంతం ఆర్ కృష్ణాపురంలో ఎర్ర దొంగలు పట్టుబడిన కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. దీంతో అక్కడి పోలీసులు కన్నేసి అదుపులోకి తీసుకున్నారు. గంగిరెడ్డి 42 రోజుల పాటు డోన్ సబ్ జైల్లో ఉన్నాడు. చివరకు గతేడాది మే 16న బెయిల్ సంపాదించాడు. అయితే గంగిరెడ్డికి పోలీస్ శాఖ నుంచి అన్ని రకాలుగా సాయం అందిందనే విమర్శలున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు గంగిరెడ్డి గురించి గవర్నర్కు లేఖ రాయడంతో అతడికి సాయపడ్డ వారి గురించి చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు జిల్లా దర్యాప్తు మొదలుపెట్టారు. పోలీసు బాసులే విచారణలో ఉండడంతో సీఐ, డీఎస్పీ స్థాయి అధికారుల గుండెల్లో గుబులు రేగుతోంది. గంగిరెడ్డి పాస్పోర్ట్ తనిఖీ చేసి ధృవీకరించిన ఖాకీలు ఎవరనే అంశంపై విచారణ జరుగుతోంది. అలాగే గతంలో కర్నూలు జిల్లా డోన్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యేందుకు షూరిటీ ఎవరిచ్చారనే దానిపైన ఫోకస్ పెట్టారు. మొత్తం మీద ఏడాదిన్నర ఏపీ పోలీసుల శ్రమ ఫలించి గంగిరెడ్డిని తిరిగి తీసుకురాగలుగుతున్నారు. అయితే విచారణలో ఈ రెడ్ డాన్ ఎవరెవరి పేర్లు చెబుతాడన్నది ఆసక్తిగా మారింది. గంగిరెడ్డి తరలింపుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ న్యూస్ కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, మొత్తానికి గంగిరెడ్డి భారత్ కు వచ్చిన నేపథ్యంలో అందరి గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతున్నాయి. అతడు విచారణలో ఎవరెవరి పేర్లు బయట పెడతాడన్న దానిపైన చాలా ఆసక్తికరంగా మారింది. గంగిరెడ్డి వెనక రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది పేర్లు కూడా ఉన్నాయి కాబట్టి అధికారికంగా దానికి సంబంధించి ఆధారాలతో ధృవీకరించుకున్న తర్వాతే పోలీసులు ఆ పేర్లను కూడా బయట పెట్టేటువంటి అవకాశం కనిపిస్తోంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఏపీ సిఐడి చీఫ్ ద్వారకా తిరుమలరావు గంగిరెడ్డిని తీసుకురానున్నారు. నేరుగా ఆయన సిఐడి కార్యాలయానికి తీసుకువెళ్తారు. అక్కడ కొద్దిసేపు ఉంచిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి ఏపీ డీజీపీ కార్యాలయం లకిడికాపూల్లో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అందులో కొలన్ గంగిరెడ్డిని మీడియా ముందుకు తీసుకువచ్చి ఆయన అరెస్ట్ కు సంబంధించి, అంతకుముందు కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, తర్వాత భవిష్యత్తులో విచారణకు సంబంధించి వివరాలన్నీ కూడా డీజీపీ వెల్లడించేటువంటి అవకాశం కనిపిస్తుంది. 8 నెలలుగా భారత్ కు తీసుకువచ్చేందుకు, ప్రత్యేకంగా హైదరాబాద్ కు తీసుకువచ్చి విచారించేందుకు ఏపీ సిఐడి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. గతంలో ఆయన పైన కేసులు నమోదై ఉన్నాయి. అలాగే 2003 చంద్రబాబు పైన హత్యాయత్నం కేసులో గంగిరెడ్డి నిందితుడిగా ఉన్నాడు. అప్పుడు మావోయిస్టులకు ఇతడు రివాల్వర్ అందించాడన్నది ప్రధానమైనటువంటి అభియోగం. 2014కు ముందు జరిగినటువంటి ఎన్నికల ముందు ఇతడు ఇక్కడ తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి విదేశాలకు పారిపోయాడన్న దానికి సంబంధించి కూడా ఒక కేసు నమోదైంది. కర్నూలు
ఇలా 2013 వరకు కూడా ఇతని పైన ఎలాంటి కేసులు అన్నది నమోదు కాలేదు. 1-2 మినహా పెద్ద కేసులు నమోదు కాలేదు. ఒక రాజకీయ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్నాడన్న ప్రాచుర్యం కూడా ఉంది. కాబట్టి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తన భవిష్యత్తు మరింత ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశం ఉందన్న సమాచారంతోనే ఈ గంగిరెడ్డి విదేశాలకు పారిపోయాడన్న సమాచారాన్ని చంద్రబాబు నాయుడు స్వయంగా గవర్నర్ కు లేఖ రాయడం, ఆ తర్వాత అతడు మారిషస్ లో పట్టుబడడం, అంతకుముందే రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఇంటర్పోల్ సహాయంతో అతన్ని పట్టుకోవాలని కూడా పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే మారిషస్ లో అక్కడి పోలీసులకు పట్టుబడ్డ తర్వాత అతన్ని జైలుకు తరలించారు. అయితే నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారమే ప్రస్తుతం గంగిరెడ్డిని ఇక్కడి సిఐడి పోలీసులకు అప్పగించారు. గతంలో కృషి వెంకటేశ్వరరావు విషయంలో కూడా ఇరు దేశాల మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం దానికి సంబంధించి జరగలేదు. అక్కడ ఒక లేఖ మాత్రమే ఇక్కడ సిఐడి పోలీసులు రాసి అతన్ని తీసుకువచ్చారు. కానీ నేరస్తుల 2 దేశాల మధ్య ఉన్నటువంటి నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం ప్రస్తుతం గంగిరెడ్డిని తీసుకురావడం అన్నది ఇదే మొదటిసారి. ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ కు మధ్యాహ్నం 12 గంటలకు తీసుకొస్తారు. అతన్ని మీడియా ముందు ప్రవేశపెట్టి కోర్టుకు తరలించాక మళ్ళీ అతన్ని కస్టడీకి తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. కస్టడీ విచారణలో ఎవరెవరి పేర్లు బయటపడతాయన్నది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. థ్యాంక్ యూ శర్మ.